శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. మనము ఈరోజు ఈ కిచెన్ గురించి ఇంకొంచెం లోతుగా ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఆల్రెడీ ఇంతకు ముందే ఒక వీడియో కూడా చేశాను. ఈ ఓపెన్ కిచెన్ ఎలా ఉండాలి, అసలు ఉండాలా వద్దా అనేది ఒక వీడియో చేశాం. ఈరోజు కూడా మనం అదే టాపిక్ని ఇంకొకసారి చేద్దాం. ఎందుకంటే నేను విజిట్ వెళ్ళిన చాలా చోట్ల ఈ ప్రశ్న నాకు ఎదురైందండి. అంటే ఇప్పుడు ఈ కొత్తగా కట్టబోయే ఇళ్లకు ఈ ఓపెన్ కిచెన్ అనేది పెద్ద స్టైల్ అయిపోయింది. ఇది చాలా మంది అదొక అందంగా భావిస్తున్నారు, అలాగే ఒక గ్రాండ్ గా ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది ఇప్పుడు ఓపెన్ కిచెన్ అంటే చెప్పేవాళ్ళు అలానే చెప్తా ఉన్నారు. ఇలా ఈ పెట్టుకునే వాళ్ళు కూడా అలానే పెట్టుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఓపెన్ కిచెన్ అనేది ఇంటి లోపల ఉండకూడదు అనేది శాస్త్రం యొక్క నియమం అండి. కిచెన్ అనేది ఎప్పుడుగా రెండు తలుపులతో ఉండాలి, కానీ ఒక రూమ్ సపరేట్ ఉండి దానికి డోర్ ఉండి అలా ఉన్నప్పుడే మనము కిచెన్ కి ఎటువంటి వాస్తు దోషాలు ఉండవాలి. అలా కాకుండా ఎప్పుడైతే ఈ ఓపెన్ కిచెన్ అనేది పెడతామో ఆ ఇంట స్త్రీలకు తన శక్తి తాను కోల్పోతారండి. అంటే వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న బలం ఏదైతే ఉందో తగ్గిపోతుందండి. వాళ్ళ యొక్క ఆధిపత్యం అనేది ఆ ఇంట్లో ఏమాత్రం కూడా చెల్లదండి. ఇది చాలా ఇళ్లలో నేను చూశానండి, ఇలా ఓపెన్ కిచెన్ ఉన్న ఇళ్లలో. ఎందుకంటే కిచెన్ అనేది ఆడవాళ్ళకు సంబంధించింది, అగ్నితత్వం కాబట్టి అదంతా దాదాపు ఆ ఇంట్లో అంటే వంటగదిలో ఎవరైతే ఎక్కువ ఉంటారో ఆడవాళ్ళు వాళ్ళపైనే అది ఎఫెక్ట్ చూపిస్తుందండి. మనమేదో ఒక్కరోజు 2 రోజులు కాదండి ఇక్కడ ఉండేది. ఎందుకంటే ఆ ఇల్లు ఉన్నంత వరకు మనము అక్కడ హ్యాపీగా ఆనందంగా ఉండాలనే మనము అంత చక్కగా ఇల్లు కట్టుకుంటాము. అంత బాగా డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకొని ఇలా చిన్న చిన్న తప్పులు వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదా వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు ఏవైనా సరే నశించిపోవడం, ఇలా ఒక్కటి కాదు చాలా విధంగా ఆడవాళ్ళు సఫర్ కావాల్సి వస్తుందండి. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏమంటే ఇకనైనా ఓపెన్ కిచెన్ పెట్టకుండా చక్కగా వంటగది కట్టుకొని అందుకు ఒక 2 తలుపులు ఒక డోర్ పెట్టుకొని అందులో వంట చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇలా స్త్రీ వంట చేసేది ఇలా బయటికి హాల్లోకి కానీ ఎవరికి కూడా కనిపించకూడదండి, ఇది శాస్త్రం యొక్క నియమము. కానీ ఇప్పుడు ఇలా ఓపెన్ కిచెన్ పెట్టినప్పుడు ఏమవుతుంది, టోటల్ గా కిచెన్ లో ఎవరున్నారు ఏం చేస్తున్నారు మొత్తం ఇక్కడ హాల్లో కూర్చున్న వాళ్ళందరికీ తెలిసిపోతుందండి. కాబట్టి ఎప్పుడు కూడా వంట చేసే మహిళ బయటికి కనిపించకూడదు. ఈ విధంగా అందుకోసమనే మన పెద్దవాళ్ళు వంటగదికి ఖచ్చితంగా తలుపులు పెట్టేవాళ్ళు, మన పూర్వీకులు ఎవరైనా కానీ. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఒకరిని చూసి ఒకరు, అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒకరిని చూసి ఒకరు వాళ్ళు అందంగా కట్టుకున్నారు, వీళ్ళు అందంగా కట్టుకున్నారు అనే ఉద్దేశంతో చాలా మంది ఇలా ఓపెన్ కిచెన్ పెట్టి ఆ సమస్యలను అనుభవిస్తున్నారు. కానీ దానివల్ల కాదు, మాకేదో వేరే విధంగా అంటే ఇంట్లో ఇంకా ఎక్కడో వేరే వాస్తు దోషాలు ఉన్నాయి, దానికి మాకు ఈ పరిస్థితి వచ్చింది, మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నాం, బిజినెస్ లో లాస్ అవుతున్నామని దీని గురించి ఆలోచించారు. కానీ వేరే వాస్తు అంటే ఇక్కడ టాయిలెట్ ఎక్కడుందో అది బాత్రూమ్ ఉండడానికి చోటు ఉందంటే దానికి మాకు ఇలా ఇబ్బందులు అవుతున్నాయి, లేదా డోరు ఉండకూడని ప్లేస్ లో ఉందంటే అందుకు మాకు ఇబ్బంది అవుతుంది, దాని గురించి ఆలోచిస్తారు. కానీ ఇలా ఓపెన్ కిచెన్ గురించి మాత్రం ఏమాత్రం ఆలోచించరండి. ఇప్పటికైనా ఆడవాళ్ళు తెలుసుకొని దయచేసి ఇలా ఓపెన్ కిచెన్ లేకోకుండా చక్కగా వంటగది కట్టుకున్న దానికి తలుపులు పెట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఇంకొకటి ఇక్కడ ఈ కిచెన్ లో ఈ సింక్ కూడా పెద్ద ఇష్యూ అయిందండి. ఇప్పుడు ఒక్కరి నుంచి ఒకరు అంటే ఒక్కొక్క విధంగా చెప్పడంతో ఈ సింక్ గురించి కూడా అంటే ఎప్పుడు కూడా మనకు వంటగదిలో సింక్ ఇలా ఈశాన్యం వైపు అంటే వంటగదిలో ఈశాన్యం వైపు సింక్ ఉండాలనేది మనకు నియమం. కానీ ఇక్కడ కుదరని పక్షంలో ఇక్కడ అంటే దక్షిణ ఆగ్నేయ గోడకు ఆ నుంచి సింక్ పెడుతున్నాము, పెట్టవచ్చా అని కొంతమంది అడిగారండి. తప్పదండి, ఇక్కడ మనకు ఆప్షన్ లేకపోయినప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. దాని నుంచి పెద్దగా ఏమి నష్టమైతే ఏమి రాదు, మనకు 1 or 2% అంతేగాని. ఎందుకంటే మనకు ఇక్కడ ఉండడం అనుకూలం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా ఇలా ఈశాన్యపు అంటే ఈ పూజ గది ఉంటుంది కదండి, ఆ పూజ గదికి టచ్ కాకుండా సింక్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి స్టవ్ పక్కన. అలా కుదరని అంటే తూర్పు గోడకు సింక్ పెట్టడం చేయండి. అలా కుదరని పక్షంలో మాత్రమే ఇలా దక్షిణం గోడకు మీరు సింక్ పెట్టుకోండి, బాగుంటుంది. అంతేగాని అక్కడ పెట్టినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని మాత్రం మీరేం భయపడకండి, ఏమీ కాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.